ఉంచుతామో, ఆయన్ని చూడాలని, ఆయనతో కలిసి ఉండాలని, ఆయన రాజ్యంలో ఉండాలని మనకి ఎప్పుడైతే ఆశ ఉందో, మనం ఆయన వారము కాబట్టి ఆయనకి ఇష్టలైనటువంటి వారికి అందరికీ కూడా సమాధానం కలుగును గాక అంటున్నాడు. అంటే ఆయనకి ఇష్టలు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి. అసలు ఆయన దేవుడే కాదు, ఒక మనుష్యుడు, ఒక ప్రవక్త, అందరిలో ఒక దేవుడు అని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పలేదు ఇక్కడ. ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగును గాక. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అందరికీ సమాధానము ఇవ్వడానికి వచ్చాడు. అంటే సర్వలోకమునకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. కానీ మనము ఆయనని ఇష్టపడాలి. మనం ఇష్టపడినప్పుడు ఆయన మనల్ని ఇష్టపడతాడు. ఆయన మనకి సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, రక్షణని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనల్ని ఉంచుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి?